చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిచ్చిన హామీలలో అమలు చేస్తున్న ఒకే ఒకటి పింఛన్ పెంపు. 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచారు. సో ఆ ఒకటే అమలు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఘనంగా ప్రచారం చేసుకోవాలి అని ప్రతి నెల నేరుగా ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారే క్షేత్రస్థాయికి వెళ్ళి పింఛన్ అందించుకుంటూ వస్తూ ఉన్నారు. మరొక వైపు 1,000 రూపాయలు పెంచి చాలా పింఛన్లు తీసేస్తున్నారు అని బహిరంగంగానే కొందరు బాధితులు రోధిస్తూ ఉన్నారు. అండ్ ప్రతిపక్ష వైసీపీ వీళ్ళు ఎన్ని పింఛన్లు తీసేస్తూ ఉందో అధికార పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళు లెక్కలతో సహా చూపెడుతూ ఉన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 66.5 లక్షలకు పైగా పింఛన్లు ఇస్తూ ఉంటే ఇప్పుడు 3.5 లక్షలకు పైగా పింఛన్లలో కోత పెట్టారు అని. ఈ పెంచిన డబ్బులు ఇలా కోత పెట్టించి సరి సమానం చేసుకుంటున్నారు అని. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసాలే ఇవ్వలేకపోద్ది అట్లా. అండ్ అదే సమయంలో కొత్త పింఛన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఆ కొత్త పింఛన్ అప్లికేషన్ మీద దృష్టి పెట్టట్లేదు. అండ్ కొత్త పింఛన్లు ఇచ్చే కంటే ముందే మరికొన్ని పింఛన్లు తొలగించాలి అని చెప్పి చంద్రబాబు సర్కార్ దానికి కావలసినటువంటి మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మొదటగా మెడిక్ వికలాంగుల పింఛన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద దృష్టి పెట్టారు. ఈ మెడిక్ రిలేటెడ్ ఈ వికలాంగుల పింఛను వీళ్ళు 8,19,000 మంది ఏమో ఉన్నారట ఈ పింఛన్లు తీసుకునే వాళ్ళు. అయితే కొందరు అనర్హులుగా ఉన్నా కూడా ఆ పింఛన్ తీసుకుంటున్నారు అని చెప్పి భావిస్తున్న చంద్రబాబు సర్కార్ ఆ లిస్టులో అనర్హులుగా ఉన్న వాళ్ళు లేకుంటే ఆ లిస్టును 8,20,000 మంది దగ్గర ఈ తరహా పింఛన్ తీసుకుంటున్నారు. వికలాంగ రిలేటెడ్ అండ్ మెడికల్ రిలేటెడ్ ఆ పింఛన్ తీసుకుంటున్నారు. దా సంఖ్యను వీలైనంత వరకు తగ్గించాలి అని చెప్పి ప్రయత్నాలు. అందులో భాగంగా ఒక టీంలను నేరుగా ఇళ్ళ దగ్గరకు పంపిస్తున్నారు. ప్రైమరీ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్లు ఉంటారు, ఆర్థో ఫిజిషియన్ ఉంటారు, జనరల్ ఫిజిషియన్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు. వీళ్ళు ఈ 8,19,000 మంది దగ్గరకు వెళ్తూ ఉన్నారు టీంలు ఎక్కడికక్కడ. వీళ్ళు వెళ్ళడమే కాదు, వీళ్ళు పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్ ఏది ఉంటే అది అక్కడికి తీసుకెళ్తారు. అన్ని పరీక్షలు చేసి వీళ్ళు అర్హులా కాదని తేల్చి ఆ లిస్టు ప్రభుత్వానికి ఇవ్వబోతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం అర్హత లేకుండా ఎవరైనా తీసుకుంటూ ఉంటే వాళ్ళ వివరాలు వాళ్ళకి ఇంకా పింఛన్ ఇవ్వకుండా ఆపేయబోతూ ఉన్నారు. బట్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల పింఛన్లు తీసేసేకి సర్కారు ఈ విధమైన కుట్రలు చేస్తుంది అని చెప్పి వైసీపీ అంటూ ఉంటే అనర్హులైన వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి ఆలోచనతో ఇలా చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. సో ఎక్కడికక్కడ అధికారులు, ఆఫీసర్లు, డాక్టర్లు వస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పిలుచుకెళ్ళబోతూ ఉన్నారు. జెన్యున్ ఉంటే ఓకే, లేకపోతే వాళ్ళకి తీసేయమని చెప్పి ప్రభుత్వానికి అంటే వీళ్ళ గురించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ప్రభుత్వం నెక్స్ట్ వీళ్ళకు పింఛన్లు తీసేయబోతూ ఉంది. సో 8,20,000 మంది ఈ తరహా పింఛన్లలో, వికలాంగ రిలేటెడ్ పింఛన్లలో మరి ఎంతమంది తీసేస్తారు అన్నదైతే ఇంట్రెస్టింగ్ చూడాలి.